సార్ కనెక్ట్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ జానీ. అందరికీ స్వాగతం. ఈరోజు డాక్టర్ సోమయ్య అరూరి గారు ప్లేమౌత్ యూకే నుంచి మాట్లాడుతున్నారు. మన సబ్జెక్టు వ్యాక్సిన్ వచ్చేసింది, ఇక జరగాల్సింది ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం పెట్టుకున్నటువంటి అంశం. ఇక్కడ ఎవరీవన్ లవ్స్ ఎ గుడ్ రౌట్ అని, కరువు వస్తే అందరికీ సంతోషంగా ఉంటుందని ఒక పుస్తకం రాశారు పాలగుమ్మి సాయినాథ్ గారు, మెగసెస్ అవార్డు గ్రహీత. అందులో సారాంశం ఏంటంటే, డ్రౌట్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, ప్రభుత్వాల నిధుల్ని అన్ని కార్నర్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనేటువంటిది. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత కూడా మనకి ఆ స్థితే కనపడింది. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకు ట్రీట్మెంట్ చేసినంత కాలం అట్లాగా నడిచింది. ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎప్పుడైతే అలో చేశారో ఆ తర్వాత వాళ్ళు ప్రతి పేషెంట్ నుంచి లక్షలు ఫీజుల మొత్తం ఛార్జెస్ రూపంలో గుంజారు. అందుకని కరోనా వైరస్ పీరియడ్లోనే మనం ఇటువంటి పరిస్థితిని చూసాము. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసిన తర్వాత మరి ఏమవుతుంది అనేటువంటిది ఉంది. ఇప్పుడు వ్యాక్సిన్లో ఈ ప్రైవేట్ సంస్థల పాత్ర ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ పాత్ర ఏమిటి, గవర్నమెంట్ వాటి రేట్లు అదుపు చేస్తుందా లేదా, మరి అది ఎట్లా సరఫరా చేస్తుంది. ఇండియాలోనైతే జనవరి నుంచి ప్రారంభం అవుతుంది వ్యాక్సినేషన్ అని చెప్పేసి అంటున్నారు. యూకేలో మొదటి వ్యాక్సిన్ 92 ఏళ్ల వృద్ధురాలకి ఇచ్చారు సక్సెస్ఫుల్గా. ఎందుకు అంటున్నానంటే, ఆ తర్వాత దాని గురించి ఏవి నెగటివ్ వార్తలు రాలేదు కనుక యూకేలో అది సక్సెస్ అయినట్టుగానే భావించవచ్చు. ఇప్పుడు ఆ వివరాలన్నీ డాక్టర్ గారు చెప్తారు. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ప్రభుత్వాల పాత్ర ఎట్లా ఉండాలి, తర్వాత ప్రైవేట్ అంటే వివిధ సంస్థలు ఈ విషయంలో ఎట్లా స్పందించాల్సి ఉంటుంది, తర్వాత వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు కానీ నర్సెస్ కానీ మిగతా స్టాఫ్ ఎట్లా స్పందించాల్సి ఉంటుంది, వైరస్ సోకినటువంటి పీరియడ్లో ఏ విధమైనటువంటి అంకిత భావంతో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేశారో అటువంటి అవకాశం ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాళ్ళకే ఉంటుందా, లేకపోతే ప్రైవేట్ ఆపరేటర్ని అనుమతిస్తే దాని స్థితి ఏమవుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా డాక్టర్ గారు చెప్తారు. అయితే డాక్టర్ గారికి ఈ ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకంటే యూకేలో అంతా వైద్యం అంతా ప్రభుత్వ రంగంలో ఉంది కనుక. అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు. మరి వీళ్ళు ఎటువంటి కండిషన్స్ పెడతారు ఏంటి అనేటువంటిది మనం చూడాలి. ఇండియాలో జనవరిలో ప్రారంభమై సెప్టెంబర్ అక్టోబర్ నాటికి, అంటే దాదాపు 10 నెలల తర్వాత మనకి సరిపడినంత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. అప్పటికి కానీ మొత్తం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వటం సాధ్యం కాదు అనేటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. గవర్నమెంట్ వైపు నుంచి ఏ విధమైనటువంటి కన్ఫర్మేషన్ లేదు. దీని మీద యూకేలో జరుగుతున్నది ఏంటి, ఇక్కడ జరగాల్సింది ఏమిటి, మొత్తం ప్రపంచం మీద జరగాల్సినటువంటిది ఏమిటి అనేటువంటి అంశాలని డాక్టర్ సోమయ్య అరూరి గారు మనకు ప్లేమౌత్ నుంచి చెప్తారు. ఆ తర్వాత సందేహాలు ఉండేటువంటి వాళ్ళు, ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు, ఫేస్బుక్లో చూస్తున్నటువంటి వాళ్ళు మన కామెంట్ సెక్షన్లో తమ ప్రశ్నను సందేహాన్ని నమోదు చేస్తే వాటికి కూడా డాక్టర్ సోమయ్య గారు సమాధానం చెప్తారు. ఇప్పుడు డాక్టర్ సోమయ్య గారిని ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వినయ్ కుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి ఆర్గనైజ్ చేసినందుకు. ఈ ప్రోగ్రామ్ వాచ్ చేసి ఎవరైతే ఎక్కడెక్కడైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నేను మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్ని సమాధానం చెప్పడానికంటే ముందు నేను కొంచెము ఈ వ్యాక్సిన్ హిస్టరీ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నేను వ్యాక్సిన్ హిస్టరీ గురించి ఒకటి, ఇంకొకటి ఏంటంటే అసలు వైరస్ అంటే ఏంటిది, దాని హిస్టరీ ఎట్లా మొదలైంది అనేది కూడా కొన్ని చెప్పి తర్వాత నేను ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు పడుతుంది, యూకే గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనము వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన అంత బాగానే ఉంటుందని అనుకోవచ్చా అనే విషయాల గురించి నేను
చర్చిస్తాను. అయితే ఇప్పుడు చాలా మందికి తెలిసే ఉంటది, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, పుస్తకాలు చదువుకుంటున్నారు, చాలా మంది కి అర్థం అయిపోయి ఉంటుంది అసలు వైరస్ అంటే ఏంటిది, తర్వాత వ్యాక్సిన్ అంటే ఏంటిది, ఎట్లా వచ్చిందని. అయినా నేను కొంచెం మళ్ళీ బ్రీఫ్ గా టచ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం హిస్టరీ తెలిస్తే కనుక మనకి ఒక కథ రూపంలో అసలు అంత ముందుకి ఏమైతుంది, ఇప్పుడు ఏమైంది, ఇంత ముందు ఏం కాబోతుంది అనేది ఒక కొంచెం అర్థం కావడానికి ఈజీ అయిపోతుంది అనమాట. అయితే నేను ఫస్ట్ చెప్పాను కదా, వైరస్ గురించి చెప్తాను కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది రిలవెంట్. ఇప్పుడు మనం ఆర్ఎన్ఏ వైరస్ వ్యాక్సిన్ అని ఇప్పుడు ఫైజర్ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్స్ కానీ, లేకపోతే రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కానీ, ఇవన్నీ ఆర్ఎన్ఏ బేస్డ్ వైరసెస్ అనమాట. అయితే చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, అసలు ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అంటే ఏంది, వ్యాక్సిన్ అంటే ఏంది, ఇవేమైనా కొత్తవా, అంత ముందుకు మనం ఇటువంటి వ్యాక్సిన్ తయారు చేసుకోలేదు అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అందుకని అవి క్లియర్ చేయాలంటే మనకి వైరస్ గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. వైరస్ అనేది ఏంటిది అంటే ఈ మైక్రోస్కోప్ లో కూడా సబ్ మైక్రోస్కోపిక్ అంటాం, అంటే మైక్రోస్కోప్ లో కూడా కనపడని పార్టికల్ అది. ఇట్స్ ఎంత అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన పార్టికల్ అనమాట. అది మామూలుగా ఒక లివింగ్ సెల్లో కనుక ఉండకపోతే అది బతకదు. అప్పుడు ఆ బతకని స్టేజ్ లో మనం ఉండే దాన్ని ఏమంటాం అంటే విరియాన్ అంటాం. ఇప్పుడు విత్తనం లెక్క అనమాట. విత్తనము భూమిలో వేస్తే తప్ప అది మొలకెత్తదు. సో ఆ విత్తనం బయట ఉన్నప్పుడు అది వేస్ట్, మనం తినడానికే పనికొస్తుంది, కానీ కొన్ని విత్తనాలు మనకి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. వైరస్ కూడా అంతే అనమాట, అది బయట ఉన్నప్పుడు దానివల్ల మనకి నష్టం రాదు, కానీ ఒక సెల్లోకి ఎంటర్ అయిందంటే కనుక అది డిస్ట్రాక్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని వైరస్ అంటాం. ఈ వైరస్ లో 3 రకాలు ఉంటాయి, డిఎన్ఏ వైరస్ అని, ఆర్ఎన్ఏ వైరస్ అని, ఇంకొకటి మధ్య రకం ఏంటిదంటే ఆర్ఎన్ఏ వైరస్ ప్లస్ దాంట్లో కొంచెం డిఎన్ఏ కూడా ఉంటుందన్నమాట, మిక్స్డ్ వైరస్ అన్నమాట. సో ఈ డిఎన్ఏ వైరస్ అనేది ఏంటిది, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్ మన సెల్ లెక్క డిఎన్ఏని యూజ్ చేసుకొని డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తయారయ్యి, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారయ్యి అది బతుకుతుంది అనమాట. ఈ ఆర్ఎన్ఏ వైరస్ ఏం చేస్తుందంటే డిఎన్ఏ వాటిలో ఉండదు, సో డైరెక్ట్ గా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రాకుండా ఆర్ఎన్ఏ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు ఆర్ఎన్ఏ వైరస్. అందులో మళ్ళీ ఆర్ఎన్ఏ వైరస్లలో కూడా ఇంకా 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనుకోండి, మనం అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మరి డీటెయిల్గా అయిపోతుంది, సైన్స్ లెక్చర్ లాగా అవుతుంది అనమాట. సో ఈ కరోనా వైరస్ మనం ఆర్ఎన్ఏ వైరస్ అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్ఎన్ఏ వైరస్ నుంచి ప్రోటీన్ వస్తుంది. ఇందులో మనకి ఇంపార్టెంట్ ప్రోటీన్ ఏంటంటే COVID-19 లో స్పైక్ ప్రోటీన్. అంటే ఏంటంటే దాని చుట్టూ ఒక సూదిమొన లెక్క అనమాట, దాని చుట్టూ ఉండే ఒక సూదిమొన లెక్క ఉండే ఒక ప్రోటీన్ ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే అది బాడీలోకి ఎంటర్ కాగానే వెళ్ళి మన లంగ్స్ లో ఉన్న సెల్స్ కి అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయి తర్వాత సెల్స్ లోకి ఎంటర్ అయ్యి ఇక మొత్తం రియాక్షన్ మొదలవుతుంది అనమాట. అయితే ఈ స్పైక్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్పైక్ ప్రోటీన్ కనుక లేకపోతే కనుక ఈ వైరస్ అనేది బతకదు. సో ఈ వ్యాక్సిన్స్, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కానీ, లేకపోతే ఫైజర్ వ్యాక్సిన్ కానీ, లేకపోతే రష్యన్ వ్యాక్సిన్ కానీ ఏం చేసినాయి అంటే ఆ స్పైక్ ప్రోటీన్ కి కావాల్సిన ఆర్ఎన్ఏని తీసుకొని వేరే ఒక దాంట్లో ఇంజెక్ట్ చేసి, ఇప్పుడు చింపాంజీ వైరస్, అడినో వైరస్ అని ఒకటి ఉంటుంది అనమాట, అది మామూలుగా దానంతా అది మనకి ఏమి హానికారకం కాదు. సో ఆ అడినో వైరస్ ని తీసుకొని దాంట్లో ఈ స్పైక్ ప్రోటీన్ కి రెస్పాన్సిబుల్ అయిన ఆర్ఎన్ఏని తీసి ఇంజెక్ట్ చేసి దాన్ని వ్యాక్సిన్ రూపంలో ఇంజెక్ట్ చేయడం మొదలైందనమాట. సో ఆ స్పైక్ ప్రోటీన్ ఉన్న జీన్ మనం ఇంజెక్ట్ చేసి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన బాడీలో ఈ స్పైక్ ప్రోటీన్ కి ప్రొడ్యూస్ అయ్యి ఆ స్పైక్ ప్రోటీన్ కి అగనెస్ట్ గా యాంటీబాడీస్ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది, వెంటనే మనకి ఇమ్యూనిటీ వస్తుంది. సో అది ఇప్పుడున్న ఈ 3 వ్యాక్సిన్ల అంటే దానికి ఏమంటారు, దాని బేసిస్ అనమాట, వ్యాక్సిన్ బేసిస్. సో ఈ ఆర్ఎన్ఏ వైరస్ వ్యాక్సిన్ 3 వ్యాక్సిన్స్ ఇప్పుడు తయారైతే ఉన్నాయో, ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు ఫైజర్ అప్రూవ్ చేశారు, తర్వాత ఆక్స్ఫర్డ్ ది అప్రూవ్ చేశారు, స్పుత్నిక్ వైరస్ ఇంకా phase 2 లోనే ఉంది. ఓకే, సో ఈ కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ అనేది ఒకటి మనం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం డీటెయిల్స్ లోకి మనం వ్యాక్సిన్ డీటెయిల్స్ లోకి వెళ్ళొచ్చు. అయితే నేను ఇంకా పూర్తిగా వ్యాక్సిన్ డీటెయిల్స్ లోకి వెళ్ళడానికంటే ముందు కొంచెం వ్యాక్సినేషన్ స్టోరీ గురించి చెప్తాను నేను.
అయితే ఇప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఆయనకి వ్యాక్సిన్ కనుక్కున్న పేరుంది. కాకపోతే ఏంటంటే ఆయనకు అంతకంటే ముందు కూడా చాలా మంది వ్యాక్సిన్ మీద ప్రయోగాలు చేశారు. సైంటిఫిక్ గా కాకపోవచ్చు, అన్సైంటిఫిక్ కూడా ప్రయోగాలు చేశారు. కానీ ఎడ్వర్డ్ జెన్నర్ మాత్రం ఆ పేరు వచ్చింది. 1796 లో ఆయన ఫస్ట్ ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మీద ప్రయోగాలు చేశాడనమాట. ఆయన ఏం చేశాడంటే అప్పట్లో స్మాల్ పాక్స్ చాలా మందిని చంపింది. ఆల్మోస్ట్ మిడ్ 19th సెంచరీ వరకు 300 to 500 మిలియన్ పీపుల్ చనిపోయారు ఈ స్మాల్ పాక్స్ వల్ల. సో తనేం చేశాడంటే ఈ ఆవులకు వచ్చే ఇన్ఫెక్షన్ దాంట్లో ఏమంటే కౌ పాక్స్ అంటారనమాట, సిమిలర్ టు స్మాల్ పాక్స్. అయితే ఆ కౌ పాక్స్ లోంచి వచ్చిన ఏవైతే చిన్న చిన్న కురుపులు ఉంటాయో వాటిలలో ఉన్న మెటీరియల్ తీసి ఈ స్మాల్ పాక్స్ రాకుండా జనాలకి ఇంజెక్ట్ చేసింది అనమాట. సో ఈ వ్యాక్సిన్ అనే పేరు అక్కడ నుంచి వచ్చింది. వ్యాక్సిన్ యాక్చువల్లీ వాకా అంటే ఇంకొక పేరు ఆవుకి ఇంకొక పేరే వ్యాకా. సో ఫస్ట్ అట్లా మనము కౌ పాక్స్ నుంచి వచ్చిన చిన్న మెటీరియల్ తీసి స్మాల్ పాక్స్ రాకుండా యూజ్ చేసినందుకు వల్ల ఆ ప్రోగ్రామ్ ని అదే పేరు మీద వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ ఒకటి అయిపోయింది అనమాట. అది 1796 లో. తర్వాత లూయిస్ పాస్చర్ రేబిస్ వ్యాక్సిన్ కనుక్కొని దాన్ని పాపులరైజ్ చేశారు. అట్లా చాలా మనకి వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం అయిపోయింది. ఆ వ్యాక్సినేషన్ వల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు బతికించడం జరిగింది. ఇప్పుడు మీరు స్మాల్ పాక్స్ తీసుకుంటే కనుక 1976 లో కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోయింది స్మాల్ పాక్స్, ప్యూర్లీ బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అన్నమాట. అయితే ఈ వ్యాక్సిన్ యూజువల్ గా ఇప్పటిదాకా తయారు చేసిన వ్యాక్సిన్స్ అన్న ఏంటంటే ఒక వైరస్ ని కొంచెం వీక్ చేయడం వల్ల కానీ, లేకపోతే వైరస్ లోంచి వచ్చిన కొన్ని పార్టికల్స్ తీసుకొని ఆ పార్టికల్స్ ని ఇంజెక్ట్ చేయడం వల్ల వ్యాక్సిన్ తయారు చేయడం మొదలైంది. కానీ ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కానీ లేకపోతే ఈ ఫైజర్ వ్యాక్సిన్ కూడా దాని కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ అనమాట. సో ఏంటిదంటే ఒక స్పైక్ ప్రోటీన్ మనం తీసుకుంటే కనుక స్పైక్ ప్రోటీన్ కి ఏ రెస్పాన్సిబుల్ జీన్ ఉంటుందో ఆ ఆర్ఎన్ఏని తీసి ఇంకొక దాంట్లోకి ఇంజెక్ట్ చేసి ఆ ఇంజెక్ట్ చేసిన మెటీరియల్ ని మనం వ్యాక్సిన్ గా వాడారు. ఇది ఫస్ట్ టైం ఒక అంటే సైంటిఫిక్ హిస్టరీలో ఇటువంటి వ్యాక్సిన్ తయారు చేయడం అనమాట. సో ఇప్పుడు మీరు వ్యాక్సిన్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఫైజర్ వ్యాక్సిన్ కానీ లేకపోతే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కానీ స్పుత్నిక్ వ్యాక్సిన్ కానీ ఇవి 3 ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్. ఫైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ అప్రూవ్ చేశారు. ఈ ఫైజర్ వ్యాక్సిన్ లో ఏం చేశారంటే ఈ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని కొంచెము 2 చోట్ల మ్యూటేషన్స్ అంటే ఒక అమైనో యాసిడ్ మ్యూటేషన్స్ అనమాట. ఆ ప్రోటీన్ లో ఉండే 2 అమైనో యాసిడ్స్ చేంజ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే అది పనిచేయదు, బట్ ఇమ్యూని రియాక్షన్ మాత్రం కలిగిస్తుంది. కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఈ ఫైజర్ వ్యాక్సిన్ 95% ఎఫికసీ అని మనకి ఇప్పుడు వాళ్ళు పబ్లిష్ చేసిన రిజల్ట్స్ వల్ల తెలిసిపోతుంది. అదే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అంటే కనుక మనకు 70% ఎఫికసీ ఉంది. స్పుత్నిక్ రష్యన్ వ్యాక్సిన్ ఇంకా మనకి phase 3 ట్రయల్స్ వాళ్ళు పబ్లిష్ చేయలేదు. ఈ ఫైజర్ కానీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కూడా చాలా మంది, ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ చూసుకుంటే 43,000 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు phase 2-3 ట్రయల్స్ లో. అదే ఆక్స్ఫర్డ్ అయితే కనుక 23,848 మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే రిజల్ట్స్ మనకి పబ్లిష్ చేసింది ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మాత్రం ఓన్లీ 11,636 మంది మీద చేసిన వాట్ల రిజల్ట్స్ మాత్రమే మనకి పబ్లిష్ చేశారు. ఈ 2 వ్యాక్సిన్స్ కూడా ఎఫికసీ బిట్వీన్ 70 to మనకి 95% ఎఫికసీ ఉంది. అంటే ఏంటంటే ఇవి కనుక ఇంజెక్ట్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 95% మనకి ప్రొటెక్షన్ వస్తుంది. అయితే ఒక వైరస్ స్ప్రెడ్ కాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలంటే కనుక కమ్యూనిటీలో మనకు ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఎఫికసీ ఉంటే చాలు. WHO ఏం చెప్పిందంటే అది WHO అప్రూవ్ చేయడానికి 50% ఎఫికసీ ఉంటే చాలు అని చెప్పేసి WHO అది పెట్టారనమాట నిబంధనలు. సో ఈ 2 వ్యాక్సిన్స్ వాటికంటే ఎక్కువనే ఎఫికసీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా దే ఆర్ వెరీ యూస్ఫుల్. అయితే సో డెఫినెట్ గా యూస్ఫుల్ కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. యూకేలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇంకా మనకి అప్రూవ్ చేయలేదు, ఫైజర్ ని వ్యాక్సిన్ అప్రూవ్ చేశారు. అయితే ఇప్పుడు యూకే ప్లాన్ ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లం ఫైజర్ తోటి ఏంటంటే అది -70 degrees దగ్గర స్టోర్ చేయాలి. సో -70 degrees సెంటిగ్రేడ్ స్టోర్ చేయాలంటే ఆ స్టోరేజ్ కెపాసిటీ
అన్ని ప్లేసెస్లో ఉండడానికి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కూడా ఆలోచించుకోవాలి మనం. -70 అవి ఉంచి కంటైనర్స్ ఉంచి అక్కడ నుంచి వేరే వేరే ప్లేసెస్లకి పంపించాల్సి ఉంటుంది. యూకే చిన్న దేశం కాబట్టి అంత పెద్ద సమస్య కాదు, యూరోప్ కూడా అంత పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు మీరు ఇండియా లాంటి దేశాలు, ఇండియాలో కానీ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ చాలా పెద్ద పెద్ద దేశాలలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్ ఫైజర్ వ్యాక్సిన్ కి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఏంటంటే మనము 2 to 8 degrees టెంపరేచర్ దగ్గర స్టోర్ చేయొచ్చు. సో అంటే ఏంటంటే మామూలు ఫ్రీజ్ లో ఉన్నట్టు. సో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి నీకు ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కాకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ఫ్రీజర్స్ ఉన్నాయి, ఆ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి అంత పెద్దగా ప్రాబ్లం ఉండదు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇంకా అప్రూవ్ కావలేదు కాబట్టి మనకు కొంచెం కొద్ది రోజుల దాకా ఆగాల్సి ఉంటుంది. ఫైజర్ మాత్రం ఆల్రెడీ అప్రూవ్ అయింది. మరి ఇండియాలో జనవరిలో అప్రూవ్ అవుతుండొచ్చు అని నేను కూడా విన్నాను. సో జనవరిలో కనుక అప్రూవ్ అయితే దెన్ దే నీడ్ టు థింక్ అబౌట్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది చాలా చాలా పెద్ద సమస్య. ఆ సమస్యను ఫస్ట్ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డిస్ట్రిబ్యూట్ చేసి వ్యాక్సినేషన్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాపులేషన్ ఎంతమంది అనేది. ఇప్పుడు ఇండియా పాపులేషన్, యూకే పాపులేషన్ చూసుకోండి. యూకే పాపులేషన్ 60 million, అంటే ఏంది ఒక ఆంధ్రప్రదేశ్ అంత పాపులేషన్. కాబట్టి అంత పెద్ద డిఫికల్టీ కాదు, ఒక 2-3 months లో అందరికి వ్యాక్సినేషన్ అయిపోతుంది. కానీ ఇండియాలో అట్లా కాదు కదా. ఆల్మోస్ట్ నీకు 1 billion పాపులేషన్ అంటే 100 billion అంటే చాలా సారీ 100 ఎంత ఇండియన్ పాపులేషన్ 1 billion కదా, 1 billion పైనే ఉంది. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు లాజిస్టికల్ గా. సో అవన్నీ ఆలోచించుకోవాలి. ఇంకోటి మీరు చెప్పారు ఆల్రెడీ, యూకే ఏంటంటే గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ ఈ వ్యాక్సిన్ అంతా ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్తున్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత ఆ జీపీ ప్రాక్టీస్లలో, జనరల్ ప్రాక్టీస్ అంటారు, ఆ జనరల్ ప్రాక్టీస్ దగ్గర పేషెంట్స్కి వెళ్ళి అక్కడ వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. హాస్పిటల్స్లోకి వ్యాక్సిన్ వెళ్తేనంటే హాస్పిటల్లో ఉన్న వర్కర్స్కి అంతా వ్యాక్సినేషన్ అయిపోతుంది. తర్వాత కేర్ హోమ్స్ ఉంటాయి. కేర్ హోమ్స్ ఎక్కడైతే ఎల్డర్లీ పీపుల్ మనకి అంటే ముసలి వాళ్ళు, తర్వాత అనారోగ్యంతో ఉండి ఇంట్లో ఉండకుండా వేరే వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళంతా అక్కడ ఉంటే అక్కడికి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో యూకే వెల్ ఆర్గనైజ్ సిస్టమ్ కాబట్టి చాలా ఈజీ అవుతుంది డిస్ట్రిబ్యూషన్, పెద్ద కష్టంతో కూడిన పని కాదు. కానీ ఇండియాకి అట్లా చాలా ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే ఒక వెల్ ఆర్గనైజ్ సిస్టమ్ కాదు కాబట్టి. మీకు ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ ఉంది. గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్లో కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో బేసిక్ ఫెసిలిటీ లేని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చాలా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, స్టోరేజ్ ఎట్లా చేయాల్సి ఉంటుంది, స్టోరేజ్ చేసినా కూడా ఆ స్టోరేజ్ కండిషన్స్ కరెక్ట్గా ఉంటాయా, ఎలక్ట్రిసిటీ పోకుండా ఉంటుందా. ఇప్పుడు మీకు యూకేలో ఎలక్ట్రిసిటీ పోవడం అనేది మీకు అసలు ఎప్పుడు వినుండరు. 24/7 365 days మీకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఇండియాలో అది కూడా ఆలోచించుకోవాలి. ఎలక్ట్రిసిటీ పోయింది అనుకోండి, మీరు ఫ్రిడ్జ్ పని లేదంటే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వచ్చినా కూడా ఫ్రిడ్జ్ కెపాసిటీ కనుక ప్రాబ్లమ్స్ అయితే కనుక అదొకటి అవుతుంది అనమాట. సో ఇవన్నీ చాలా లాజిస్టికల్ రీజన్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండియాలో. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఎట్లా ఒక సెంట్రల్ హబ్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ తీసుకోండి అనుకోండి. తెలంగాణ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మేబీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో హబ్స్ వేసేసి, హబ్ లాగా ఉంచి అక్కడ నుంచి మీరు ఒక్కొక్క రోజు, అంటే సరే ఒక రోజు కాదు, అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పంపించేసేసి. ఎందుకంటే ఫైజర్ వ్యాక్సిన్ -70 degrees దగ్గర మీరు స్టోర్ చేసుకున్నా కూడా ఒకసారి బయటకు తీస్తే ఆల్మోస్ట్ ఒక 5 days దాకా పనికొస్తుంది, రూమ్ టెంపరేచర్ దాకా. ఓకే, సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో గవర్నమెంట్ చూడాల్సింది ఏంటంటే -70 degrees స్టోరేజ్ కెపాసిటీ కనుక ఉంచుకొని అరేంజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం కాదు డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే ఆటోమేటిక్గా దానిలోంచి మనం బయటకు తీసిన తర్వాత మీకు 5 days దాకా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ తీసుకుని అనుకోండి, హైదరాబాద్ని హబ్గా చేసుకొని హైదరాబాద్ పాపులేషన్ అంతా కనుక చేయాలంటే, కంటే ఒక హబ్ కాదనుకోండి, చాలా హబ్స్ ఉండాలి హైదరాబాద్లో, బట్ మీరు చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అట్లాగే నల్గొండ తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్, నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కనుక తీసుకుంటే నల్గొండ నుంచి మీరు ఏ మండల్ కానీ విలేజ్కి వెళ్ళిన డిస్టెన్స్ కూడా విత్ ఇన్ ఒక 3-4 hours మీరు వెళ్ళిపోవచ్చు. కాబట్టి 3-4 hours మీరు డిస్ట్రిబ్యూట్ చేసి కనుక తీసుకుపోయి అదే ఈచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కనుక స్టోర్ చేస్తే మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లము ఉండదు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే
గవర్నమెంట్ ఏం చేయాలంటే బేసిక్ అదే నేను ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ని హబ్స్ గా చేసి అక్కడికి -70 degrees ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక ఇండియా మొత్తం మనకి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈజీ అవుతుంది. కాకపోతే ఏంటంటే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాసెస్. డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే జనవరిలో వచ్చినా కూడా ఒక 6 months పడుతుండొచ్చు అంత మందికి ఇవ్వాలంటే. ఇది అంతమందికి ఇవ్వాలి, డబ్బులు గవర్నమెంట్ కొన్నప్పటికి కూడా ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్ సప్లై కూడా ప్రాబ్లమ్స్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఫైజర్ ఆల్రెడీ ఐ థింక్ బిట్వీన్ ఫైజర్ అండ్ ఆక్స్ఫర్డ్ 4.2 or 7 billion doses ఆర్ ఆల్రెడీ అమ్ముడుపోయినాయి. అండ్ ఈ కొన్నదంతా ఎవరు? ధనిక దేశాలకు. సో ఇదొక ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మరి ధనిక దేశాలన్నీ ఇన్ని బిలియన్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ కొంటే కనుక పేద దేశాలకి ఎక్కడి నుంచి వస్తుంది వ్యాక్సిన్ ప్రొడక్షన్? మరి అంటే ఏంటి? ఫస్ట్ వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ పేద దేశాల వంతు వస్తుంది. ఆ పేద దేశాల వంతు మరి జనవరిలో వస్తుందా రాదా అనేది కూడా మనకి ఇంకా తెలియదు. జనవరిలో వస్తే మంచిదే, రాకపోతే కనీసం మళ్ళా ఇంకొక 3, 4, 6 months వరకు ఈ పెద్ద దేశాలన్నీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ గా మనకు తెలిసిపోతుంది అనమాట. ఏమంటారు కదా, డబ్బులు ఉన్నవాడే పాయిచే అన్నట్టుగానే ఈ వ్యాక్సిన్ దాంట్లో కూడా అదే జరగవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకవేళ కనుక ఇప్పుడు ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ ట్రయల్స్ లో ఉన్నాయి, ఆ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ కూడా ఆ వ్యాక్సిన్స్ కూడా క్లియర్ గా అంటే ఎఫికసీ ఉండి అప్రూవ్ చేస్తే కనుక ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఒక 2-3 వ్యాక్సిన్లు కాకుండా ఒక 10, 12, 15 వ్యాక్సిన్స్ మీద డిపెండ్ అయింది అనుకోండి. సో మీకు ఏమవుతుందంటే మనకు ఒకటి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి సప్లై కూడా ఎక్కువ అవుతుంది. సో అందరికీ అందుబాటులోకి రావచ్చు, ప్లస్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది వ్యాక్సిన్ది. సో అందుకని మనకు కొంచెం ఐ థింక్ నెక్స్ట్ ఒక 3-4 months చాలా క్రూషియల్. ఈ 3-4 months లో కనుక ఇంకొక కొన్ని 2-3 వ్యాక్సిన్స్ కూడా అప్రూవ్ చేస్తే కనుక మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అందుబాటులో వస్తాయి కాబట్టి అందరికి వ్యాక్సిన్ అవైలబిలిటీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందరికి వ్యాక్సినేషన్ కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఒకటి ఇది ఇప్పుడు మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ దో ఇప్పుడు మీరు ఫైజర్ వ్యాక్సిన్ 90% ఎఫికసీ అంటున్నాడు, కాకపోతే ఏంటంటే మనకి ఫాలో అప్ పీరియడ్ చాలా తక్కువ ఉంది. ఎంత ఆల్మోస్ట్ ఒక 2 to 3.5 months వరకే ఉంది ఇప్పుడు ఫాలో అప్. సో లాంగ్ టర్మ్ ఎఫికసీ ఇంకా తెలియదు మనకి, ఈ ఫైజర్ది కానీ లేకపోతే ఆక్స్ఫర్డ్ కూడా లాంగ్ టర్మ్ ఎఫికసీ తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజుల వరకు యాంటీబాడీస్ ఉంటాయి అనేది కూడా ఇంకా తెలియదు మనకి, ఎందుకంటే 6 months డేటా కూడా ఇంకా కంప్లీట్ గా రాలేదు మనకి. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఎన్ని నెలల వరకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఎటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది అనేది కూడా ఇంకా మనకు తెలియదు. కాబట్టి లాంగ్ టర్మ్ స్టడీస్ ఆల్మోస్ట్ మనకి ఒక 2 years వరకు ఉన్న ఫాలో అప్ ఉన్న స్టడీస్ మనకి కావాల్సి ఉంటుంది. అవన్నీ వచ్చేసరికి 2023-24 వరకు ఉంటుంది. సో ఈ లోపల మరి ఒకవేళ ఈ బూస్టర్ డోస్ ఇచ్చినా కూడా వ్యాక్సిన్ 2-3 months, 4 months, 6 months కంటే ఎక్కువ పనిచేయలేదు అనుకోండి, దట్ మీన్స్ మళ్ళీ మనకి COVID-19 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందు కాబట్టి ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఇంకంతే అసలు ఇంకా మనకి ఇంకా డెఫినెట్ గా రాదు అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే మనకి లాంగ్ టర్మ్ స్టడీస్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొంతమంది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ చాలా సార్లు, ఏసింటమాటిక్ పేషెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, దగ్గు ఉండదు, ఆయాసం ఉండదు, అంత చక్కగా హెల్దీగా ఉంటారు. కాకపోతే వాళ్ళ కోవిడ్ టెస్ట్ చేపిస్తే ఏమైందంటే పాజిటివ్ వస్తుంది. సో వాటిని ఏసింటమాటిక్ వాళ్ళు అంటాం. సో వాళ్ళ మీద ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనేది మనకి తెలియదు. సో అది మనం ఒక దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఈ వ్యాక్సిన్స్, 2 వ్యాక్సిన్స్ కూడా ఈ 16 years అంటే 16 ఏళ్ళ లోపల వాళ్ళకు మాత్రం ప్రయోగాలు చేయలేదు, వాళ్ళ మీద చేయలేదు, ప్లస్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 వ్యాక్సిన్స్ కూడా వైట్ డామినేటెడ్ కంట్రీస్ లో జరిగినాయి. ఇప్పుడు అంటే తెల్లవాళ్ళు ఎక్కువ ఉన్న దేశంలో ఇప్పుడు మీరు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోండి, 130 సెంటర్లు అమెరికా సెంటర్లే, అందులో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే తెల్లోళ్ళు. సో చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఈ బ్లాక్స్ కానీ మన ఏషియన్స్ మీద ప్రయోగాలు చేసారు. అంటే ఏంటంటే సో వాళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది ఇమ్యూనిటీ, ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. సో అది కూడా మనం కొంచెం వేచి చూడాల్సి ఉంటుంది. సో మరి ఇండియాలో రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇంకా మనకి తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నాం డయాబెటిక్స్ కి హై రిస్క్ ఇందులో. సో ఈ 2 ట్రయల్స్ లో కూడా డయాబెటిక్ పాపులేషన్ చాలా తక్కువ పాపులేషన్ ఉంది ఇన్వాల్వ్ అయిన వాళ్ళు.
సో అది కూడా మనకి తెలియదు, అంటే ఎఫెక్ట్స్, ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ డయాబెటిక్స్ లో. సో ఇవన్నీ కూడా మనం కొంచెం దృష్టిలో ఉంచుకొని ఏం చేయాలంటే, వ్యాక్సిన్ వచ్చి తీసుకున్న తర్వాత కూడా మనం చేసుకున్న జాగ్రత్తలు మాత్రం మనం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ డేటా మనకు తెలియదు, వేరే పాపులేషన్ గ్రూప్స్ లో ఈ డేటా మనకు తెలియదు కాబట్టి. సో ఇది అండి మరి కోవిడ్ వ్యాక్సిన్ ప్రాబ్లమ్స్ మనం ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది. మేబీ మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే నేను ఆన్సర్ చేయడం బెటర్ ఏమో. ఓకే, సరే సార్, క్వశ్చన్స్ అడుగుతాము. ఇప్పుడు ఇండియాలో వ్యాక్సిన్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది చాలా తగ్గిపోయింది. చాలా తక్కువ మంది ఈరోజు మాస్కులు వాడుతున్నారు, చాలా తక్కువ మంది చేతులు శానిటైజ్ చేసుకోవడం కానీ, లేకపోతే సోప్ పెట్టి కడుక్కోవడం కానీ ఇది గతంలో ఉన్నట్టుగా లేదు. వ్యాక్సిన్ వచ్చిందంటే అదేమిటో పూర్తి ప్రొటెక్షన్ వచ్చేసింది, యూనివర్సల్ గా ఒక ప్రొటెక్షన్ వచ్చేసింది అనేటువంటి భావనలో విన్నట్టు అనిపిస్తుంది ఉన్నట్టు. ఈ భావనలో ఉంటే వచ్చేటువంటి ప్రమాదాలు ఏమిటి? ఇంకా ఇప్పటికి కూడా అది కరోనా వైరస్ తీవ్రత అనేటువంటిది అట్లాగే ఉండే అవకాశం ఉందా? మళ్ళీ ఇంకా స్పెల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మంచి క్వశ్చన్ అండి వినయ్ కుమార్ గారు. అయితే ఇది ఎవరికి తెలియదండి ఇప్పుడు ఏమైతుంది అనేది. ఇప్పుడు మీరు న్యూస్ లో కనుక చదివితే ఇక్కడ కూడా మాకు ఎట్లా ఉందంటే, ఇండియాలో కరోనా తీవ్రత తక్కువగా ఉంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డెత్స్ తక్కువ ఉన్నాయి. మరి ఆ నెంబర్ ఆఫ్ డెత్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి, రిపోర్ట్ చేయట్లేదా, లేకపోతే నిజంగానే నెంబర్ ఆఫ్ డెత్స్ తక్కువ ఉన్నాయి అనేది మాత్రం ఎవరికి తెలియదు. బహుశా ఇండియన్ గవర్నమెంట్ కి మాత్రమే తెలుసు అనుకుంటా, మాకైతే తెలియదు. అదే మీరు యూకే పరిస్థితి చూసుకున్నారు అనుకోండి, యూకే కానీ అమెరికా కనుక కేసెస్ ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు యూకేలో నిన్న సాటర్డే 512 డెత్స్, అంటే 28 రోజులలో ఇన్ఫెక్ట్ అయిన కేసులల్లో 500 మంది చచ్చిపోయారు. యుఎస్ లో అయితే ఇంకా అసలు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు, ఇంకా డెత్ రేట్ కూడా అట్లే ఉంది. సో కాబట్టి వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 6 to 70% ఆఫ్ జనాభాకి ఇచ్చి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేంత వరకు కంపల్సరిగా ఈ మాస్కులు వేసుకోవడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, చేతులు కడుక్కోవడం మాత్రం కంపల్సరిగా చేయాలండి. ఎందుకంటే మీరు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా హర్డ్ ఇమ్యూనిటీ అని మీరు వినే ఉంటారు, కమ్యూనిటీ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ వినే ఉంటారు. హర్డ్ ఇమ్యూనిటీ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక 100 మందిని తీసుకుంటే కనుక డెఫినెట్ గా, అంటే ఒక్కొక్క వైరస్ కి ఆ పర్సంటేజ్ డిఫరెంట్ ఉంటుంది అనుకోండి, బట్ అన్ యావరేజ్ గా 60 to 70% కనుక జనాలందరికీ వ్యాక్సిన్ ఇస్తే కనుక మిగతా 30 to 40% మందికి ప్రొటెక్షన్ వస్తుంది. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఆ హర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే మీరు 60 మందికి 100 మందిలో వ్యాక్సిన్ కంపల్సరిగా వేయాలి. అది ఎప్పుడు వస్తుంది చెప్పండి, మీరు ఆలోచించండి. ఇండియాలో రావాలంటే కనీసం మీకు జూన్ జూలై 2021 దాకా రాదు. సో కంపల్సరిగా అది వచ్చేంత వరకు, లాంగ్ టర్మ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్ తెలిసేంత వరకు మాత్రం నా సలహా ఏంటిదంటే, మాస్క్లు వేసుకోండి, కంపల్సరిగా మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇది మాత్రం కంపల్సరిగా చేయాలి. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఇండియాలో చాలా వరకు చేయట్లేదు. నిన్న మా ఒక రిలేటివ్ వాళ్ళ మ్యారేజ్ అయింది, మా మదర్ చెప్తా ఉన్నాను అనమాట, అసలు ఎవ్వరికి కూడా అసలు కోవిడ్ ఉందా లేదని కూడా తెలియట్లేదు, అంతా మామూలు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏమైనా ఒకటి బాధ వస్తేనే తెలుస్తుంది. ఒకటి మీరు COVID-19 వచ్చి చనిపోవడమో లేకపోతే సీరియస్ గా అఫెక్ట్ అయితే మాత్రం ఆ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు కోవిడ్ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది. రాకపోయిన వాళ్ళకి ఏముంటుందండి, మా దాకా వస్తుందా రాదనుకున్నా. ఫస్ట్ మన వుహాన్ లో వచ్చినప్పుడు యూరోపియన్ కంట్రీస్ అంతా ఎట్లా అనుకున్నట్టే, మన దాకా రాదులే, మనకి ఎందుకులే అనుకున్నారు. ఏమని చెప్పండి, అది విత్ ఇన్ వీక్స్ లో స్ప్రెడ్ అయింది. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కంపల్సరిగా వ్యాక్సిన్ మొత్తం వచ్చిన తర్వాత అందరికి వ్యాక్సినేట్ చేసేంత వరకు మాత్రం ఆ సలహాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అండి. ఓకేనండి, ఇంకో ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 7,22,00,000 మందికి ఈ కరోనా వైరస్ సోకితే దాదాపు 16 లక్షల మంది చనిపోయారు. ఇండియాలో ఈ సంఖ్య దాదాపు 1,00,00,000 మందికి ఎఫెక్ట్ అయితే 1,47,000 మంది చనిపోయారు. ఈ బ్రెజిల్ మనకంటే కొంచెం అడ్వాన్స్ లో ఉంది, అంటే ఇండియా కంటే ఈ విషయంలో అడ్వాన్స్ లో ఉంది. దాదాపు 69 లక్షల మంది ఎఫెక్ట్ అయితే
1,81,000 మంది చనిపోయారు. యుఎస్ నెంబర్ 1 లో ఉంది ట్రంప్ పరిపాలనలో. 1,65,00,000 మందికి ఎఫెక్ట్ అయితే 3 కోట్ల మంది చనిపోయారు. సో చనిపోయినటువంటి వాళ్ళల్లో 16 కోట్ల మంది చనిపోయారు. ఇందులో 3 కోట్ల మంది మనకి యుఎస్ లోనే ఉన్నారు. సో ఇండియా 4th ప్లేస్ లో ఉంది. యూకేలో కూడా మీరు అన్నట్టు 64,000 మంది చనిపోయినట్లు ఫిగర్స్ ఉన్నాయి. ఇండియా ఫిగర్స్ కరెక్టా కాదా అనేటువంటిది అందరికీ ఉన్న అనుమానం. తెలంగాణలో కూడా అది ఫిగర్స్ వస్తున్నాయి. ఏపీ తెలంగాణకి మధ్య చాలా వేరియేషన్ ఉంది ఈ సంఖ్యలో. కనుక ఇవన్నీ కరెక్టా కాదా అనేటువంటిది ఒక సందేహం కూడా చాలా మందికి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కరోనా వైరస్ కి ఇప్పటి వరకు మందు లేదు, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలని. కానీ వ్యాక్సిన్ మాత్రం వచ్చింది. మందు కనపడకుండా వ్యాక్సిన్ వచ్చినటువంటి ఇతర జబ్బులు కూడా కొన్ని ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎందుకని ఇట్లా జరిగింది, మందు ఎందుకు రాలేదు? వ్యాక్సిన్ వచ్చింది సరే, అంటే ఇక రాబోతుంది, చాలా దేశాలతో సప్లై కాబోతున్నది. వ్యాక్సిన్ వచ్చేసింది కానీ మందు ఎందుకు రాలేదు దీనికి ట్రీట్ చేయడానికి అనేది ప్రశ్న. ఇంకొక మంచి ప్రశ్న అడిగారండి. ఇది ఈ కరోనా వైరస్ కాదు, అంటే చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ కి తో మనం ఉన్న ప్రాబ్లమ్స్ ఇదే అన్నమాట. ఇప్పుడు కొన్ని వైరస్లు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉంది, హెపటైటిస్ బి కానీ సి కానీ ఇన్ఫెక్షన్, అది వైరల్ ఇన్ఫెక్షన్. వాటికి వ్యాక్సిన్ వల్లనే మనకి హెపటైటిస్ బి ఉంది అనుకోండి, వ్యాక్సిన్ వల్లనే మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం బిని. అదే హెపటైటిస్ సి ఉందనుకోండి, వ్యాక్సిన్ రాలేదు. వ్యాక్సిన్ కుదరకుండా ఏమైంది, సింపుల్ గా మెడికేషన్ మాత్రమే మనం యూజ్ చేసుకొని ఎరాడికేట్ చేయడం ఇప్పుడు జరుగుతుంది హెపటైటిస్ సిని. సో ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది కాబట్టి దానికి మందులు పనిచేస్తాయా లేదనేది చెప్పడం చాలా కష్టం అండి. ఓకే, సో కొన్నిటికి వ్యాక్సిన్ వల్ల మనకి క్యూర్ వస్తుంది, కొన్నిటికి మెడికేషన్ వల్ల క్యూర్ వస్తుంది. ఈ కరోనా వైరస్ కి మీరు ఇప్పటిదాకా, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 2-3 years మనకు వెయిట్ చేస్తే కనుక వీటికి కూడా మందులు రావచ్చు. ఓకే, రావడం అనేది రాకుండా ఉండదని మనం ఏం చెప్పలేము. ఓకే, రావచ్చు, కాకపోతే ఏంటంటే టైం పడుతుంది. అయితే ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఎందుకు ఇంత తొందరగా వచ్చిందంటే ఒక నావెల్ కాన్సెప్ట్. ఇంతవరకు ఇటువంటి ప్రయోగాలు ఎప్పుడు చేయలేనిది చేశారు కాబట్టి మనకి వ్యాక్సిన్ తొందరగా వచ్చింది. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా కనుక అయితే అంటే ఇంతమంది చనిపోకపోతే కనుక, ఇంతమందికి ఇన్ఫెక్షన్ రాకపోతే ఈ వ్యాక్సిన్ అప్రూవ్ చేయడానికి కనీసం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మీకు 6 months డేటా కంపల్సరీ ఉండాలి. 6 months to 2 years డేటా ఉంటేనే ఏమైనా రెగ్యులేటరీ కంపెనీస్ అప్రూవ్ చేస్తాయి. అయితే ఈ 2 వ్యాక్సిన్స్, ఫైజర్ వ్యాక్సిన్ కానీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కనుక వీళ్ళు క్లెవర్గా ఏం చేశారంటే, ఇప్పుడు కోవిడ్ వల్ల ఇంతమంది చనిపోతున్నారు, ఇంత సోషల్ డిస్టెన్సింగ్ అవుతుంది, ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి ఏం చేశారంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లేకుండానే ఆల్మోస్ట్ మీకు 3 months తోటే రిజల్ట్స్ వచ్చాయి. 3 months రిజల్ట్స్ తోటి వాళ్ళు ఎమర్జెన్సీకి అప్రూవ్ చేసేసారు, ఎమర్జెన్సీకి అప్రూవల్కి అప్లై చేశారు. కాబట్టి ఏంటంటే ఈ COVID-19 నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఎకానమీ దృష్టిలో ఉంచుకొని ఏం చేసిందంటే ఈ యూకే రెగ్యులేటరీ అథారిటీ కానీ యుఎస్ రెగ్యులేటరీ అథారిటీ కనుక అప్రూవ్ చేసింది. ఓకే, అదే కనుక ఇంత సివియారిటీ లేకపోతే కనుక మనం కనీసం ఇంకొక 2-3 years కంపల్సరీగా వెయిట్ చేయాల్సి వచ్చేది. సో మీ క్వశ్చన్ నేను ఇండైరెక్ట్ గా ఆన్సర్ చేశాను. ఒకటి ఏంటంటే మెడిసిన్స్ ఏమైనా మనం డెవలప్ చేయాలంటే టైం పడుతుంది. మినిమం 2-3 years, ఒక్కొక్క దానికైతే 10 years దాకా రాదండి. ఇప్పుడు మీరు డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి డయాబెటిస్ ఇంతవరకు క్యూర్ లేదు మరి. ఓకే, ఆ డిసీజ్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వైరస్లు కూడా అంతే. మీరు HIV ఉంది అనుకోండి, HIVకి వ్యాక్సిన్ చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు, పనిచేయలేదు వ్యాక్సిన్. ఓకే, ఆ వైరస్ బిహేవియర్ అట్లా ఉందన్నమాట. కరోనా వైరస్ కి ఏంటంటే ఈ కాన్సెప్ట్, నావల్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఈ ఎకానమీ దెబ్బతింటుంది, ఇంతమంది జనాలు ఇన్ఫెక్ట్ అవుతారు అనే కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీకి అప్రూవల్ చేశారు. సో మామూలుగా అయితే అది అంత తొందరగా వాళ్ళు అప్రూవ్ చేయలేరు. ఇంకొక 2-3 years అనే పడుతుండొచ్చు మామూలుగా చెప్పాలంటే. ఇంకో ప్రశ్న అండి, ఇప్పుడు ఫైజర్ కానీ ఆక్స్ఫర్డ్, స్పుత్నిక్ ఇవన్నీ బహుశా ప్రైవేట్ కంపెనీలే కావచ్చు. స్పుత్నిక్ కూడా
మరి రష్యాలో అంతా ప్రైవేటైజేషన్ జరిగింది కనుక అది కూడా ప్రైవేట్ కంపెనీ కావచ్చు. గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఈ వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయా ఎక్కడైనా ప్రపంచంలో? అది జరగకపోతే ప్రైవేట్ సెక్టర్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలా ఎక్కువ ధరలకు అమ్మి భారీ లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది కదా. దీన్ని ఎట్లా చూడాలి అనేది ప్రశ్న. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకోండి. ఓకే, మనం ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కంబైన్డ్. ఇప్పుడు తయారు చేసింది ఆక్స్ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసింది వ్యాక్సిన్. ఓకే, కాకపోతే ఏంటంటే మీరు ప్రొడక్షన్ లెవెల్కి వచ్చేసరికి డెఫినెట్ గా ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే కెపాసిటీ గవర్నమెంట్ సెక్టర్లో లేదు మీకు. సేమ్ విత్ ఫైజర్ వ్యాక్సిన్ యుఎస్ బేస్డ్ వ్యాక్సిన్, కానీ తయారు చేసింది ఎక్కడ? ప్రొడక్షన్ బెల్జియంలో తయారైంది. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ మనకి ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మాత్రమే ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ప్యూర్ గా ప్రైవేట్ కానీ లేకపోతే ప్యూర్ గా పబ్లిక్ ఆ కెపాసిటీ లేదు. ఒకవేళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీకు పబ్లిక్ దాంట్లో ఉన్నా కూడా మాస్ కొన్ని మిలియన్స్ ఆఫ్ డోసెస్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేయాలంటే కనుక పబ్లిక్ దాంట్లో లేదు, మీకు కెపాసిటీ లేదు. సో ఆటోమేటిక్ గా ప్రైవేట్ కంపెనీలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు. సో మరి ఇండియా పరిస్థితి మాత్రం నాకు తెలియదు. ఇండియాలో నాకు తెలిసినంత వరకు అయితే పబ్లిక్ అగైన్ కంపెనీస్ లో లేదు కదా, మొత్తం ఆల్మోస్ట్ ప్రైవేట్ కంపెనీలలో ఉంది. సో అందుకని ఈ ధరలు పెంచడము, ఇష్టం వచ్చినట్టు వాళ్ళంతటా వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసుకోవడము అవుతుంది. కాకపోతే ఏంటంటే మీకు ఒక 10-12 వ్యాక్సిన్స్ వచ్చినాయి అనుకోండి, ఏమవుతుందంటే ప్రైవేట్ కంపెనీస్లలోనే మీకు కాంపిటీషన్ పెరిగిపోయి రేట్ తగ్గించేస్తారు. ఓకే, అది ఏ కంపెనీ చూసుకోండి, మీరు కార్ మెకానిక్ కానీ లేకపోతే బస్సెస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏమైనా సరే 2-3 కంపెనీస్ ఉన్నాయనుకోండి, ప్రైస్ తగ్గిపోతుంది. సో మనకి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నారా పబ్లిక్ కంపెనీలు చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రైస్ మనం ఫిక్స్ చేయగలమా, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రైస్ ని కొంచెం కంట్రోల్ చేసి అందరికి అందుబాటులో తీసుకురాగలమా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ప్రైవేట్ కంపెనీ ప్రైస్ డిఫరెంట్ గా ఉంది, గవర్నమెంట్ కంపెనీలో కూడా గవర్నమెంట్స్ డిసైడ్ చేయవచ్చు. ఆ గవర్నమెంట్స్ దీన్ని బట్టి వాళ్ళ ఆలోచన బట్టి ఉంటాయి. కానీ ప్రైవేట్ కంపెనీ అంటే కొంచెం శాసించే అవకాశం ఉంటుంది కదా, ఇంతగా ఇస్తాము అనేటువంటిది ఉంటుంది. ఓకే సార్, చెప్పండి సార్. అన్ఫార్చునేట్లీ మనది ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచం మొత్తం ఎక్కడైనా చూసినా మనకి రెండు అతిపెద్ద ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్మ్స్ ఈ వెపన్స్ ఇండస్ట్రీ ఒకటి, రెండోది అంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మొత్తం ప్రైవేట్ కంపెనీ చేతిలోనే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు మనిషికి ఆరోగ్యం బాగాలేకపోతే వాడు ఇల్లు ఏదైనా సరే అమ్ముకోనైనా సరే ఆరోగ్యం కోసం చూస్తాడు. కాబట్టి ఆటోమేటిక్ గా హెల్త్ ఇష్యూస్ ఉన్నంత వరకు ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి, ఈ డామినేషన్ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు యూకే తీసుకుంటే మాకు ఒకటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్. కాబట్టి మేము ఆ ప్రైవేట్ వాడు ఎన్ని డబ్బులు పెట్టి వాడు ఎంత ప్రైస్ ఫిక్స్ చేసినా కూడా పేషెంట్ ఒక నయా పైసా చేయడు. సో మీకు ఇండియాలో ఆ పరిస్థితి లేదు కదండి. ఇప్పుడు ఇండియాలో ఆ పరిస్థితి అట్లా లేదు కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇండియాలో ఒక పేషెంట్ కనుక ఏమన్నా రోగం వస్తే వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నయం చేసుకుని ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కంపల్సరీగా ప్రైవేట్ వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అదే కనుక గవర్నమెంట్ మీరు టేక్ ఓవర్ చేసుకొని హెల్త్ ఎడ్యుకేషన్ రెండు కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని బెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేశారు అనుకోండి, మనకు అప్పుడు ప్రైవేట్ వాళ్ళు వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసిరా పబ్లిక్ వాళ్ళు వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసిరా తయారు చేశారనేది మనకు అనవసరం కదా అప్పుడు. సరే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ప్రైవేట్ గా వ్యక్తులు కొనాల్సి వచ్చినప్పుడు ఏమిటి సమస్య? ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాము మొత్తం అందరికి జనాభాకి అని చెప్పింది. మరి మిగతా రాష్ట్రాలు ఏం చెప్తాయి, కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిర్ణయిస్తుంది అనేటువంటిది ఇండియాలో చూడాల్సినటువంటిదే ఉన్నది. ఇండియాలో మొత్తం పబ్లిక్ సెక్టర్ లేదు కదా, చాలా చోట్ల ప్రైవేట్ సెక్టరే డామినెంట్ గా ఉంది. పబ్లిక్ సెక్టర్ అంటే హెల్త్ లో మీకు తెలుసు పబ్లిక్ సెక్టర్ ని నాశనం చేస్తూ వచ్చారు, దాన్ని చాలా డిస్కరేజ్ చేస్తూ వచ్చారు పబ్లిక్ సెక్టర్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానివల్ల ఇక్కడ డబ్బు పెట్టి కొనాల్సి వస్తే అది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఒక సమస్య. ఇప్పుడు ప్రశ్న వచ్చిందండి, ఆనంద్ కుమార్ గారు పైడి ముక్కల
వీరు అడిగేది ఏంటంటే బ్రిటన్లో 90 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తికి మొదటి వ్యాక్సిన్ ఇచ్చారు, దీని ఫలితాలు కూడా ఇంకా బయటికి రాలేదు. కేసీఆర్ అంటే ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ల వ్యక్తులకు ఇవ్వబోమని ప్రకటించినట్లు అంటున్నారు. మరి మీరేం అభిప్రాయపడుతున్నారు? అట్లా 70 ఏళ్ల వాళ్ళకి ఇస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా ఏమిటి అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఈ రెండు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కానీ ఫైజర్ వ్యాక్సిన్ కానీ వాళ్ళు ఈ 55 years దాని పై ఏజ్ వాళ్ళకు కూడా వ్యాక్సిన్ చేశారు. ఎఫికసీ కంపల్సరీగా డెఫినెట్గా అది ఎఫికసీ ప్రూవ్ చేశారండి. 95% ఫైజర్ కి, 70 to 90% ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కి. కాబట్టి 70 years వాళ్ళకి ఇవ్వకూడదు అనేది మరి కేసీఆర్ ఎట్లా డిసైడ్ చేశారో నాకు మాత్రం తెలియదు. అంటే ఇది ఒక అన్కన్ఫర్మ్డ్ న్యూస్ ఇది. ఓకే, ఐ థింక్ అటువంటిది మాత్రం ఇట్స్ నాట్ ఎ గుడ్ పాలసీ. అది చేయకూడదు, ఎందుకంటే అది డిస్క్రిమినేషన్ అవుతుంది కదా ఏజ్ మీద. అంటే ఆల్మోస్ట్ మీరు ముసలోళ్ళు అయిపోయారు కాబట్టి మీరు బతికితే ఏంది లేకపోతే ఏంది అనే ఆ కాన్సెప్ట్ తోటి చేస్తే మాత్రం నేను బహుశా నాకు తెలిసినంత వరకు అట్లా చేయలేండి. కేసీఆర్ ఈజ్ మచ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ దట్, ఐమ్ షూర్. మోర్ ఇంటెలిజెంట్ అంటే అది సరే, పొలిటికలీ సరే. ఇప్పుడు ఒక ఇది కనపడుతుందండి, మీరు ఫైజర్ వ్యాక్సిన్ 70 to 80 డిగ్రీ మైనస్ లో, 70 degrees మైనస్ లో ఉంచాలి అంటే మీరు మన దగ్గర ఉండేటువంటి పరిస్థితి తెలుసు. మీరు ఇండియాలో సర్జన్ గా పనిచేసి వెళ్ళారు, ఇక్కడ ఉండేటువంటి పిహెచ్సిల గురించి కూడా తెలుసు. ఇవి ఎన్ని పిహెచ్సిలు కానీ లేకపోతే ఎన్ని జిల్లా ఆసుపత్రులు కానీ, ఈవెన్ ఉస్మానియా లాంటి ఆసుపత్రి కూడా ఇటువంటి కండిషన్ లో స్టోర్ చేయగలరా వ్యాక్సిన్ ని అనేటువంటిది? ఓకే, స్టోర్ చేసే కెపాసిటీ చాలా తక్కువ ఉందండి ఇండియాలో. ఎందుకు తక్కువ ఉందంటే నేను చెప్తాను చూడండి. -70, -80 degrees టెంపరేచర్ ఎవరు వాడతారంటే లిక్విడ్ నైట్రోజన్ లో కొన్ని టిష్యూ శాంపుల్స్ ఫ్రీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంబ్రియోస్ కానీ, లేకపోతే ఒక క్యాన్సర్ టిష్యూని కానీ, లేకపోతే అంబ్లైకల్ కార్డ్ సెల్స్ కానీ, స్టెమ్ సెల్స్ కానీ, ఇవన్నీ చేసే కెపాసిటీ స్టోర్ చేయాలంటే -70 to 80 degrees దగ్గర చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టోర్ చేసేది ఎక్కడెక్కడ ఉంటుంది? ఓన్లీ ల్యాబొరేటరీస్, సైంటిఫిక్ రీసెర్చ్ చేసే ల్యాబొరేటరీస్ కి మాత్రమే ఆ కెపాసిటీ ఉంటుంది. ఆ సైంటిఫిక్ రీసెర్చ్ చేసే ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉంటాయి చెప్పండి మీకు? పెద్ద పెద్ద సిటీస్లలో. ఇప్పుడు మీరు ఇండియా మొత్తం, ఇప్పుడు సరే తెలంగాణ చూసుకుని అనుకోండి, హైదరాబాద్. ఓకే, ఆంధ్ర చూసుకుంటే మరి నాకు ఆంధ్రాలో విజయవాడలో కానీ లేకపోతే వైజాగ్ లో కూడా అంత రీసెర్చ్ అవుతుండొచ్చు బహుశా. సో పెద్ద సిటీస్లలో మాత్రమే ఈ కెపాసిటీ ఉంది. సో పూరా మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే మహా అంటే మీకు ఒక 5-6 సిటీస్లలో తప్ప మిగతా ఎక్కడ ఆ కెపాసిటీ లేదు. కాబట్టి ఫైజర్ వ్యాక్సిన్ తో వెళ్ళాలంటే కంపల్సరీగా ఫస్ట్ ఇండియా చేయాల్సింది ఏంటంటే దే నీడ్ టు బాయ్ -70, -80 degrees ఉన్న కెపాసిటీస్ కొనాలి. కొని ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కనుక ఒక్కొక్కటి పెడితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి పిహెచ్సిలోకి డిస్ట్రిబ్యూట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఎంత పెద్ద డిస్ట్రిక్ట్ తీసుకున్నా కూడా మీరు పెరిఫెరీకి వెళ్ళాలంటే, విలేజ్ లోకి వెళ్ళాలంటే ఒక 2-3 గంటలు వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా విలేజ్ లోకి వెళ్ళిన తర్వాత మామూలు టెంపరేచర్ దగ్గర స్టోర్ చేయొచ్చు. ఒకసారి బయటికి తీసిన తర్వాత 5 days వరకు అది యాక్టివ్ గా ఉంటుంది వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్. సో అది ఫస్ట్ ఇండియా చేయాల్సింది ఏంటంటే దే నీడ్ టు బై. వాళ్ళు మొత్తం కొనేసేసి -70 degrees ఫెసిలిటీస్ ని కొని ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కనుక అరేంజ్ చేస్తే కనుక డిస్ట్రిబ్యూషన్ పెద్ద ప్రాబ్లం కాదు. అది అడ్రస్ చేసిన తర్వాతనే మిగతా ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఆలోచించాలి. కానీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కనుక అప్రూవ్ అయితే కనుక మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అందుకని నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా యూకే ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, అది అప్రూవల్. అదైతే కనుక మీకు 2 to 8 degrees దగ్గర టెంపరేచర్ స్టోర్ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం ఉండదు. ఇండియాకి చీప్ అయిపోతుంది, డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చు అయిపోతాయి ఇండియాకి. ఓకే, ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అనేటువంటి ప్రిపరేషన్ లో ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ రెండు ఉన్నాయి ఈ వ్యాక్సిన్ కనుగోవడం. కానీ ఫైజర్ అట్లా కాదు కదా. కానీ ఫైజర్ ముందు వచ్చింది, మరి ఆక్స్ఫర్డ్ తర్వాత వస్తుంది. ఇందులో ఏదైనా మతలబు ఉందా? లేదండి. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ 2 RNA వ్యాక్సిన్ అయినా కూడా కాన్సెప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోండి. ఫైజర్ వ్యాక్సిన్ ఫస్ట్
ఏంటంటే ఆర్ఎన్ఏ జీన్ అయితే ఉందో ఆ జీన్ లో కొంచెం చేంజ్ చేసేసి ప్రోటీన్ ప్రొడక్షన్ అయినా కూడా ఆ ప్రోటీన్ ఏమవుతుందంటే అది అంత ఇనాక్టివ్ ఉంటుంది అన్నట్టు. సో కానీ బాడీ మాత్రం దాన్ని రికగ్నైజ్ చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అంటే ఎట్లా ఉందంటే ఈ చింపాంజీని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ ఒకటి ఉంటుంది, అడినో వైరస్ అని. ఆ వైరస్ లోకి ఇంజెక్ట్ చేసి ఆ వైరస్ మాత్రం మన సెల్స్ లో ప్రొడక్షన్ కాదు, కానీ ఆ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రోటీన్ కి అగెన్స్ట్ గా యాంటీబాడీ ఫామ్ అవుతుంది. సో కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్, ఈవెన్ దో ఇట్స్ ఆర్ఎన్ఏ వైరస్ కాన్సెప్ట్ అయినా కూడా కొంచెం మోడిఫికేషన్స్ ఉన్నాయి. అదొకటి. రెండొకటి ఏంటంటే ఫైజర్ వ్యాక్సిన్ మీకు చాలా దేశాలలో మొదలైంది ఒకేసారి. ఓకే, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఓన్లీ 3 కంట్రీస్లలో మాత్రమే, యూకే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈ 3 కంట్రీస్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ చేసింది. అదే ఫైజర్ అయితే కనుక యుఎస్ లో 130 సెంటర్లు, యుఎస్ లో, సౌత్ ఆఫ్రికా, తర్వాత టర్కీ, జర్మనీ, ఇట్లా చాలా కంట్రీస్ లో చేసింది. కాబట్టి ఏమైందంటే మీరు ఒకేసారి పబ్లికేషన్ కోసం యాక్చువల్ రిజల్ట్స్ చేయాల్సి ఉండే, కానీ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువైపోయేసరికి ఏమైందంటే ఫైజర్ది తొందరగా పబ్లిష్ అయింది. మీకు 43,000 మంది రిక్రూట్ దాంట్లో అయితే దీంట్లో మీకు 23,000 మంది రిక్రూట్ అయ్యారు అన్నట్టు. ఎందుకంటే సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అయితే కనుక రిజల్ట్స్ తొందరగా వస్తాయి, పబ్లికేషన్ తొందరగా అప్లై చేసుకోవచ్చు. అంతే, అంతకు మించి నాకు తెలిసినంత వరకు అయితే ఇందులో మతలబ్ ఏం లేదనుకుంటాను. ఓకే సార్, విద్యా వైద్యం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి అని చెప్పిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. ఇది నిర్మల కోలేటి, ఆమె నుంచి వచ్చినటువంటి కామెంటరీ. ఇప్పుడు కొంతమంది వ్యాక్సిన్ వచ్చేసింది అని చాలా సంతోషపడుతూ కామెంట్స్ పెట్టారు. మీరు చెప్పిన దాని ప్రకారం మరి వ్యాక్సిన్ వచ్చింది కానీ సమస్య పూర్తిగా దూరం కాలేదు. సో ఇంకెవరైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు ప్రశ్నలు పెట్టండి, డాక్టర్ గారు అవైలబుల్గా ఉన్నారు, చెప్తారు. సో ఇప్పుడు మీరు చెప్తుంది 2 ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒకటి, ఇండియా లాంటి దేశంలో ప్రయోగాల సంఖ్య తక్కువగా ఉంది, అంటే తక్కువ మందికి దీని మీద ప్రయోగాలు జరిపారు అనేటువంటిది. ప్రత్యేకించి డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళకి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే ఏదన్నా పని చేస్తుందా అయినా, లేకపోతే అది ఇంకా పూర్తిగా వాటి వల్ల ఈ వ్యాక్సిన్ వల్ల డయాబెటిక్స్ రోగులకు ప్రమాదం ఏమీ లేదు అనేటువంటిది నిర్ధారణ కాలేదా? మీరు లేదండి. ఒకటి, సారీ వినయ్ కుమార్, నేను మరి క్లియర్ గా చెప్పలేదేమో. ఈ 2 స్టడీస్లలో డయాబెటిక్స్ ని ఇన్వాల్వ్ చేశారు, కాకపోతే ఏంటంటే చాలా తక్కువ పర్సెంటేజ్ అనమాట. ఇప్పుడు మీరు 100 మందిని తీసుకుంటే ఆల్మోస్ట్ ఎంత 1.6% 2% మాత్రమే డయాబెటిక్స్ ఉన్నారు. సో డయాబెటిక్స్ డెఫినెట్ గా పనిచేస్తుంది, కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ మంది డయాబెటిక్స్ లా ఇన్వాల్వ్ కాలేదు ఈ స్టడీస్లలో. ఓకే, సో అందుకని ఐ థింక్ వి నీడ్ ప్రాబబ్లీ మోర్ డేటా ఇన్ మోర్ డయాబెటిక్ పేషెంట్. బట్ డెఫినెట్ గా మాత్రం వాళ్ళు స్టడీని అప్రూవ్ చేశారు డయాబెటిక్స్ లో కూడా. డయాబెటిక్స్ లా కానీ, లేకపోతే మీకు ఇప్పుడు హెపటైటిస్ బి యాక్టివ్ గా లేని వాళ్ళకి, సి ఉండి యాక్టివ్ గా లేని వాళ్ళకి, హెచ్ఐవి ఉండి యాక్టివ్ గా లేని వాళ్ళకి, వాటిలలో కూడా ఈ వ్యాక్సిన్ అప్రూవ్ అయింది. కాబట్టి డెఫినెట్ గా డయాబెటిక్స్ కూడా వాడొచ్చు, అందులో మీరు ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, నేను ముందే చెప్పాను, ఆల్మోస్ట్ మనకి లాంగ్ టర్మ్ డేటా లేదు. ఒక 6 months నుంచి 2 years వరకు కనుక మన డేటా వస్తే కనుక ఇంకా మనకి క్లియర్ గా తెలిసిపోతుంది ఇది ఇంకొక బూస్టర్ డోస్ అవసరం ఉంటుందా ఉండదా, ఇంకా ఏమైనా రియాక్షన్స్ ఉంటాయా లేదా, ఓకే, ఇది ఎంతకాలం పనిచేస్తుంది అనేది వ్యాక్సిన్ గురించి. సో ఆ డేటా మాత్రం కంపల్సరీగా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంకొక ఆల్మోస్ట్ 2 years. ఇంకో ప్రశ్న అండి, ఇండియాతో పోల్చుకున్నప్పుడు యూకే పాపులేషన్ లో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు చాలా తీసుకుంటారు కదా, అక్కడ కూడా ఇట్లాగే మాస్కులు వాడకుండా ఉంటున్నారా యూకే ప్రజలు? అదే విధంగా శానిటైజర్ కానీ సోప్తో కానీ చేతులు శుభ్రం చేసుకోవటం అనేటువంటిది అక్కడ కూడా తగ్గిందా, లేకపోతే అక్కడ ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారా? ఒకటి మంచిదండి. ఇక్కడ యూకేలో ఏంటిదంటే ఒకటి చెప్తే జనాలు మాటలు వింటారు. ఓకే, ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తే పేషెంట్ కంపల్సరీగా మాటలు విని డాక్టర్ చెప్పింది పాటిస్తారు. సో ఇంకా మాకు కంపల్సరీగా మాస్కులు వాడుతూనే ఉన్నారు. హాస్పిటల్కి ఎంటర్ కాగానే
ప్రతి పేషెంట్ కి ప్రతి డాక్టర్ కి ఎవరు ఎంటర్ అయినా సరే హాస్పిటల్లో వాళ్ళకి మాస్క్లు ఇస్తున్నారు పొద్దున్నే. సో మాస్క్లు మీకు ఆల్మోస్ట్ ఒక 4-5 గంటలు వాడిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు పడేసేసి బయటకు వస్తున్నారు. సో కంపల్సరీగా మాస్క్లు వాడడం తగ్గలేదు, ఇంకా ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఎక్కువ అయిపోయింది మాస్క్లు వాడటము. 2 శానిటైజర్స్ కంపల్సరీగా ఎక్కడికి పోయినా సరే చేతులు మాత్రం కంపల్సరీ కడుక్కుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి వినయ్ కుమార్ గారు, నేను వేదిక మీదగా చెప్పాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి మన పాపులేషన్కి ఏంటంటే కోవిడ్ ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా హ్యాండ్స్ చేతులు కడుక్కోవడం అనేది చాలా మంచి పరిశుభ్రమైన అలవాటు అండి. చేతులు కడుక్కోవడం వల్ల చాలా జబ్బులు మనకి స్ప్రెడ్ అవుతున్నాయి. మీరు గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎస్పెషల్లీ, ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ ఉంది, కంటామినేటెడ్ సర్ఫేసెస్ ఉన్నాయి, అంత క్లీన్ గా ఉండదు, డస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి స్ప్రెడ్ అయిపోతాయి. మీరు ఎంతమంది ఎస్పెషల్లీ విలేజ్ లలో గ్యాస్ట్రోఎంటరైటిస్ తో సఫర్ అవుతారు. వాళ్ళు ఏమవుతారంటే సఫర్ అయిపోయి అలవాటు అయిపోతుంది, వాళ్ళకి నార్మల్ అనమాట. నేను ఇప్పుడు పుట్టి పెరిగింది నల్గొండలో. మేము చిన్నప్పుడు నాకు ఇట్లా వస్తే ఏమనుకుంటే ఇది నార్మల్ ఏమో, ఇదే ఇట్లనే ఉంటదేమో, బతకంత ఇట్లే ఉంటది అనిపించేది. మనకి మెడిసిన్ లో ఎంటర్ అయ్యి మెడిసిన్ చదివిన తర్వాత తెలిసిపోయింది అనమాట, ఇది నార్మల్ కాదు బాబు, వాంతులు విరేచనాలు వస్తే ఇది నార్మల్ కాదు, ఇది ఇన్ఫెక్షన్, ఇది రాకుండా చూసుకోవచ్చు అనేది అవగాహన అప్పుడు లేకుండా. ఇప్పుడు చాలా మంది అవగాహన వచ్చింది అనుకోండి, బట్ అయినా కూడా చాలా మంది విలేజ్లు ఇంకా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అలవాటు అయిపోతారు వాళ్ళకి. సో ప్లీజ్ అది కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకోవడము. ఇక మాస్క్ అంటారా, మీరు కరోనా తగ్గేంత వరకు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే కరోనా ఉన్నా లేకపోయినా ఇండియాలో అట్మాస్ఫియర్ పొల్యూషన్ చాలా ఉంటుంది కనుక దానికి సంబంధించిన మాస్క్ ఎవరైనా కనుక్కొని అమ్మితే అవి కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఒక ప్రచారం ఉంది ఇక్కడ, అది వదంతియో లేకపోతే నిజమో తెలియదు, పదే శానిటైజర్ వాడితే కనుక దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది అని. నిజంగానే అట్లా ప్రమాదం ఉంటుందా? రోజులో చాలా మంచి క్వశ్చన్ వినయ్ కుమార్ గారు. ఈ శానిటైజర్స్ ఏంటంటే బేసిక్ ఇది ఆల్కహాల్, కాబట్టి మీరు ఆల్కహాల్ ఏమవుతుందంటే మీ చేతి మీద వేసుకుంటే వెంటనే డ్రై అయిపోతాయి, స్కిన్స్ ఎండబడిపోతాయి. సో కాబట్టి ఏంటంటే చర్మం పగలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మేము డాక్టర్గా ఎస్పెషల్లీ సర్జన్ గా నేను కనీసం డైలీ ఒక 15 to 20 times వాడాల్సి వస్తుంది మేము శానిటైజర్స్. సో ఏం చేస్తామంటే మేము మరి 15 to 20 times శానిటైజర్స్ వాడడం కాకుండా మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చి సబ్బు తోటి హ్యాండ్స్ తీసుకుని మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టుకుంటాం. మీరు వాస్లిన్ కానీ లేకపోతే ఏదైనా ఒక క్రీమ్, నూనె పెట్టుకోవడం, ఏదో ఒకటి పెట్టుకుని ఏమైతే కొంచెం చేతులు మెత్తగా కావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో కంపల్సరీగా మీరు 10-15 times శానిటైజర్స్ వాడితే ఈ స్కిన్ పగిలిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి అది చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందుకని బెస్ట్ ఏంటిదంటే సబ్బు తోటి చేతులు కడుక్కోవడం వీలైనంత వరకు. ఒకవేళ అది కుదరకపోతే డెఫినెట్ గా శానిటైజర్ మాత్రం కంపల్సరీగా వాడాలి. కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించుకుంటే మంచిది, ఆ స్కిన్ పాడవకుండా. అంతకు మించి దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి. ఇదే ప్రశ్నని నిర్మలా కుమారి కోలేటి గారు అడిగారు, వారికి ఆన్సర్ వచ్చేసింది. ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసుకోండి. ఇప్పుడు ఇండియాలో మరి బయోటెక్ ఇటువంటి కొన్ని వాటి పేరు వస్తుంది, ఇండియాలో ఇంకేవి చేయట్లేదా? ఈ వ్యాక్సిన్ మీద పరిశోధనలు, వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రయత్నాలు ఇండియాలో ఇంకే కంపెనీలు చేయట్లేదా అండి? నాకు తెలిసినంత వరకు అయితే ఇండియా కూడా ఈ ట్రయల్స్, ఆక్స్ఫర్డ్ ట్రయల్స్, వేరే కంపెనీ ట్రయల్స్ లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది, కానీ ఇండియాలో యాజ్ సచ్ గా వ్యాక్సిన్ డెవలప్ అయింది అనేది మాత్రం నేను ఎక్కడ చదవలేదండి సైంటిఫిక్ వాటిలలో. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 55 వ్యాక్సిన్స్ ట్రయల్స్ లో ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రయల్స్ ఏంటంటే యూరోపియన్ ట్రయల్స్, అమెరికన్ ట్రయల్స్, లేకపోతే చైనీస్ ట్రయల్స్. ఇండియాలో నాకు అంటే ఇండియా డెవలప్ చేసి ట్రయల్స్ లో ఉన్న వ్యాక్సిన్ మాత్రం నాకు ఇంతవరకు తెలియలేదు, మరి సైంటిఫిక్ గా నేను చదవలేదు. ఓకే, కొన్ని వార్తలు గతంలో వచ్చాయి, చైనాలో ఆల్రెడీ వ్యాక్సిన్ కనుక్కున్నారు, వాళ్ళు వాడుతున్నారు అని. మీ అభిప్రాయం ఏంటి ఆ వార్తల మీద? సో చైనాలో 2 వ్యాక్సిన్స్ అప్రూవ్ చేశారండి ట్రయల్స్ లో చేసిన తర్వాత, రిజల్ట్స్ పబ్లిష్ చేసిన తర్వాత. సో ఒకటే డిఫరెన్స్ ఏంటంటే చైనీస్ లో ఉన్న
పబ్లికేషన్స్ కి మిగతా పబ్లికేషన్ ఏంటంటే ఏమంటారు దాన్ని రాయిగర్ అంటే రిగర్ కొంచెము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు యూరోపియన్ కానీ లేకపోతే ఈ వెస్ట్రన్ జర్నల్స్ లో పబ్లిష్ చేయాలంటే. కానీ వ్యాక్సిన్ ఎఫికసీ అది మాత్రం, ఎందుకంటే చైనీస్ వాళ్ళు కూడా ఎందుకు కాంప్రమైజ్ అవుతారు చెప్పండి. ఇప్పుడు చైనీస్ అథారిటీ కానీ రెజ్యూమ్ కానీ చాలా స్ట్రిక్ట్. సో దే డోంట్ పబ్లిష్ ఎనీథింగ్. వాళ్ళు ఉట్టిన ఇట్లా పబ్లిష్ చేసి జనాల్ని సేఫ్టీని కాంప్రమైజ్ చేయడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి వాళ్ళ వ్యాక్సిన్ అయినా సరే, ఏ వ్యాక్సిన్ అయినా సరే ఒక సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ అయ్యి ఎఫికసీ కనుక ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా వాడతారండి. అది చైనీస్ వ్యాక్సిన్ అయినా సరే, ఏదైనా సరే. ఇప్పుడు చైనీస్ బొమ్మల లెక్క కాదు కదా క్వాలిటీ తగ్గించి చీప్ గా అమ్మడానికి వ్యాక్సిన్. ఓకే సార్, అంటే చైనీస్ బొమ్మల్ని ప్రైవేట్ కంపెనీలు చేస్తే అక్కడ కూడా సో మరి వ్యాక్సిన్ లో వాళ్ళు ఆలోచన చేశారో లేదు తెలియదు. ఇంకా ఒక ప్రశ్న, ప్రశ్నలు ఏమీ రావట్లేదు మనకి. యాక్చువల్ నేను కొంచెం ఇంకా దీంట్లో డీటెయిల్స్ వెళ్దాం అనుకున్నా కరోనా వైరస్ గురించి. కానీ ఐ థింక్ బెస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్స్ అడగడమే కొంచెం ఎడ్యుకేషన్ ఉంటది కదా. కానీ క్వశ్చన్ అడగాలంటే కొంచెం అంటే ఈ నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్స్ అట్లా వస్తాయి. వైరస్ అంటే వ్యాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు అదేంటంటే వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు మాస్కులు మానేయాలి అనే ఆతృతలో ఉన్నాం మేము. కానీ వస్తున్నటువంటి వార్తల్ని బట్టి ఇంకో 10 నెలల దాకా అంత జనవరి అంటే జనవరిలో వచ్చేటువంటిది ఏమి ఉండదని అనిపిస్తుంది. ఇప్పుడు యూకేలో కూడా ఇప్పుడు ఏంటంటే ఒక 7 phases గా డివైడ్ చేశారండి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఇచ్చేది ఈ అంటే 70 years అబవ్ వాళ్ళకి, ఓకే. తర్వాత హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి, హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ కి, నర్సులకు కూడా అందులో కూడా ఏం చేశారంటే ఇప్పుడు మీరు ఫిజిషియన్స్, రెస్పిరేటరీ ఫిజిషియన్ అంటే దగ్గు జలుబు వీటికి చూసుకునే వాళ్ళని, అంటే లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ వాటికి ట్రీట్ చేసే డాక్టర్స్ కి ఫస్ట్, తర్వాత ఐసీయూలలో పనిచేసే డాక్టర్స్ కి, స్టాఫ్ కి, తర్వాత మెడికల్ వార్డులలో పనిచేసే వాళ్ళకి, తర్వాత యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ వాళ్ళకి, వీళ్ళలో ఫస్ట్. తర్వాత సర్జన్స్, ఆ తర్వాత మీకు 55 to 70 years వాళ్ళకి, లేకపోతే ఈ కొంచెము డయాబెటిక్, హైపర్ టెన్షన్ వీళ్ళు ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత ఇంకా యంగ్స్టర్స్ కి, ఆ తర్వాత ఇంకా యంగ్స్టర్స్, అట్లా 7 phases అనమాట. సో ఈ 7 phases అయిపోయి మొత్తం పాపులేషన్ అంతా మీకు వ్యాక్సిన్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 3 to 6 months పడుతుంది యూకేలోనే మీకు. సో మాకు వ్యాక్సిన్ లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది, మాకు ఇంకా మేము తీసుకోలేదు, ఇంకొక 2-3 weeks లో మాకు ఇస్తుండొచ్చు బహుశా. సో తర్వాత మిగతా వాళ్ళందరికీ. సో ఆల్మోస్ట్ మీకు 2-3 నెలలు పడుతుంది యూకేలో లాంటి చిన్న దేశంలో. అట్లాంటిది మీరు ఇండియాలో ఉంటే అతిపెద్ద దేశం, అంత పెద్ద దేశంలో ఫెసిలిటీస్ సరిగా లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. 6 months కంటే కూడా ఎక్కువనే పడుతుండొచ్చండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇది కూడా ఆలోచించాలి, డబ్బులు ఉన్న వాళ్ళు మరి వ్యాక్సిన్ వేరే రకంగా కొనుక్కొని తీసుకోవడానికి ట్రై చేసే అది కూడా ఉంటది కదా. సో అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి, మాఫియా చూసుకోవాలి. ఇప్పుడు నేను చాలా మంది విన్నాను, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పేషెంట్స్ కొనేసి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళంతా వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చుకున్నారని కూడా నాకు తెలుసు ఇండియాలో. సో డబ్బులు ఉంటే ఇండియాలో దొరకడం అనేది ఏమి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే వ్యాక్సిన్ జెన్యూనా కాదా, అల్టిమేట్ గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇండియాలో కూడా పేదవాడేనండి మొత్తానికి అఫెక్ట్ అయ్యేది. డబ్బులు ఉన్నవాడు ఎట్లా అట్లా ఏమంటారు కదా అండి, మనకి ఇక తెలిసిన వాళ్ళ ద్వారానో ఎట్లా తెచ్చుకుని వ్యాక్సిన్ తెచ్చుకుంటారు. పేదవాడు ఏమంటాడంటే ఇక వాడు పట్టించుకునే టైం ఉండదు, టైం ఉన్నా కూడా వాడికి అవకాశం ఉండదు కదా. కనుక పేదలు ఎట్లాగూ సఫర్ అవుతారు, మనకి ఈ సిస్టమ్ లో పేదలు సఫర్ అవుతారు. అందుకే గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ చాలా పటిషన్ చేయాలండి. నేను చెప్తున్నాను కదా, అసలు ఉన్న హాస్పిటల్స్ ని కూడా మొత్తం పటిషన్ చేసి పిహెచ్సిలను పటిషన్ చేస్తే కనుక చేసినంత వరకు చేంజ్ కాదు ఇండియాలో. ఇప్పుడు మీరు హాస్పిటల్ తీసుకొని ఉస్మానియా కానీ, గాంధీ కానీ, గుంటూరు కానీ, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా సేఫ్టీ కానీ, క్వాలిటీ కానీ, అంటే మరి బహుశా వినే వాళ్ళకి కోపం వస్తుండొచ్చు నేను చెప్పిన మాటలు,
కానీ ఏ మార్పు రాలేదండి. మీరు మొన్న ఒక దృశ్యం చూశాను, ఏంటి మార్చిలో కుక్కెళ్ళి చనిపోయిన శవాన్ని పీక్కు తింటుందంటే, అటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మరి ఎంత దారుణం ఉన్నట్టు చెప్పండి. ఆ సేఫ్టీ రెగ్యులేషన్స్ కానీ, లేకపోతే క్వాలిటీ కానీ, కాంప్లికేషన్స్ కానీ, ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఫీజులు ఎక్కువ చేయడం అంటే బతుకున్న వాళ్ళని తింటమే కదా సార్. ఎక్కువ ఛార్జీలు వదిలి ఎక్కువ ఛార్జీలు వేయటం అంటే బ్రతుకున్న వాళ్ళని తినటమే కదా. సరే, చచ్చిన వాళ్ళని కుక్క తింది, అది బాధాకరమైంది. కానీ బ్రతుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మరి అది ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకి తర్వాత తెలుస్తుంది. అయితే యూకేలోనేమో మీరు 70 ఏళ్లకు పైబడినటువంటి వాళ్ళకి ముందు వేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ముందు మెడికల్ స్టాఫ్ కి వేస్తారు, తర్వాత మిగతా వాళ్ళకి క్రమంగా సీనియర్స్ కి ఇటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి వేస్తారు అని చెప్తున్నారు. సీనియర్స్ ది ఇక్కడ 3rd పొజిషన్ లో ఉంది మెడికల్ స్టాఫ్. తర్వాత ఇంకా ఈ క్రానిక్ పేషెంట్స్ అంటే ఇటువంటి వాళ్ళకి ముందు వేస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గర అది వర్కౌట్ చేశారో లేదో ఆ డీటెయిల్స్ రాలేదు. అంటే ఐసీయూలో పనిచేసే డాక్టర్స్ కి, అదే విధంగా ఈ పల్మనరీ డిసీజెస్ చూసేటువంటి వాళ్ళకి ఇట్లా ముందుగా వేయడం, అట్లా ఆ కేటగరైజేషన్ ఉందో లేదో మరి ఆ మొత్తం 113 పేజీల డాక్యుమెంట్ ని చాలా జాగ్రత్తగా చూస్తే గానీ అది అర్థం కాదు. మీకు తెలిసే ఉంటది, ఇక్కడ 113 పేజీల ఒక గైడ్ లైన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఇప్పుడు అది ఎట్లా ఉందంటే, మనం బ్యాంక్ వెళ్తే ఒక 30 పేజీల డాక్యుమెంట్ మనం ముందర పెట్టి 40 సంతకాలు చేయించుకున్నట్టుగా అదంతా ఉంటే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ప్రశ్న వచ్చిందండి, ఆనంద్ కుమార్ గారు మళ్ళీ అడుగుతున్నారు, సిసిఎంబి కూడా వ్యాక్సిన్ తయారీ గురించి ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నారు. ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా? సిసిఎంబి ఇన్వాల్వ్ అయిందా? నాకు ఐడియా లేదండి వినయ్ కుమార్ గారు, నిజంగా చెప్పాలంటే. ఓకే, అంటే ఇక్కడ ఏదో సిసిఎంబి శాస్త్రజ్ఞులు మాట్లాడుతున్నారు, వాటి గురించి చెప్తున్నారు, కానీ ఇది ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది అనే వినయ్ కుమార్ గారు ఒకటి చెప్తాను నేను, చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ముందే చెప్పాను, ఈ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ టైము ఇన్ ద వరల్డ్ హిస్టరీలో చేశారు. ఓకే, ఇంతవరకు ఏ వ్యాక్సిన్స్ కూడా మనకి ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ రాలేదు. సో ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ రావాలంటే మీకు చాలా సైంటిఫికల్ గా అడ్వాన్స్డ్ ఉండాలి. సో ఇండియాలో అంత అడ్వాన్స్డ్ గా ఉండి ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ మీద పని చేస్తున్నారు అనేది నాకు తెలియదు. అదొకటి. రెండొకటి ఏంటిదంటే, ఈ యూకే, యుఎస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న కొన్ని ల్యాబ్స్ ఏంటంటే ఆల్రెడీ సార్స్ వైరస్ మీద, మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ అని ఒకటి ఉంది, మర్స్ అని, 2012లో ఆ టైంలో వచ్చింది అనుకుంటా. చాలా మంది చనిపోయారు మిడిల్ ఈస్ట్ లో. ఓకే, అయితే ఈ సార్స్ కానీ, తర్వాత ఈ మర్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ కనుక ఆల్మోస్ట్ సిమిలర్. ఆ జెనెటిక్ కాపీ ఆల్రెడీ ఉంది వీళ్ళ దగ్గర. జెనెటిక్ కాపీ ఉండడం వల్ల దాని మీద వ్యాక్సిన్ వీళ్ళు ప్రయోగాలు చేసారు. ఇంకొకటి మీరు చెప్పడం మర్చిపోయాను, ఫైజర్ వ్యాక్సిన్ ఎందుకు ముందు వచ్చిందంటే, ఫైజర్ కానీ మోడర్నా కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రయోగాలు మొదలు పెట్టారండి వీటి మీద, ఈ మర్స్ మీద లేకపోతే సారస్ మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తున్నారు వ్యాక్సిన్ కి. సో ఆటోమేటిక్ గా మీకు ఎప్పుడైతే ఈ COVID-2 వచ్చేసింది అనుకో, సిమిలారిటీస్ ఉన్నాయి ఆ జెనెటిక్ కాపీ మీద. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి చాలా ఈజీ అవుతుంది మీకు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం అని. అందుకని ఫైజర్ వ్యాక్సిన్ ముందు వచ్చింది ఆక్స్ఫర్డ్ కంటే కూడా. ఓకే, సో ఇండియాలో నాకు మరి తెలిసినంత వరకు అయితే ఐ డోంట్ నో, మేబీ చేస్తుండొచ్చు బహుశా, కానీ ఈ ల్యాబ్స్ కూడా ఆల్రెడీ ఈ వీటి మీద పనిచేస్తున్నట్టు దాఖలాలు నాకు మాత్రం తెలియదు. సో దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు బహుశా ఇండియాలో వీటికి వ్యాక్సిన్ రాకపోవడానికి ఇండియా నుంచి. ఓకే సార్, డాక్టర్ శౌరి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, కెన్ వి టేక్ వ్యాక్సిన్ ఆర్ నాట్? we are unable to decide, Dr. Somu. శౌరి హాయ్ శౌరి, నేను చూస్తున్నాను, కనపడుతున్నాను నాకు. హాయ్. నో, డెఫినెట్ గా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఫైజర్ వ్యాక్సిన్ ఎఫికసీ 90 to 95% ఉంది.
ఆక్స్ఫర్డ్ది 70-90% వ్యాక్సిన్ ఎఫికసీ ఉంది కాబట్టి కంపల్సరీగా తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పాను ఆల్రెడీ, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మాత్రం మనకు తెలియదు. యాంటీబాడీస్ ఒకవేళ వస్తే గనక ఎన్ని నెలల దాకా ఉంటాయి అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఫాలో అప్ ఓన్లీ 2.4 months to 3.5 ఎంత ఉంది, 2 స్టడీస్ కలుపుకుంటే కనుక చాలా తక్కువ ఫాలో అప్ ఉంది. సో మనకి మిగతా రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆల్మోస్ట్ 6 months నుంచి 2 years పడుతుండొచ్చు వాళ్ళు పబ్లిష్ చేయాలంటే. కాబట్టి ఏంటంటే యాంటీబాడీస్ వస్తే ఎన్ని నెలల వరకు ఉంటాయి, ఇంకా ఎన్ని డోసులు అవసరం ఉంటాయి అనేది మనకు తెలియదు. సో అది వచ్చేంత వరకు మనం చెప్పలేము ఇది ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది అనేది. ఇప్పుడు ఉన్న షార్ట్ టర్మ్ డేటా ప్రకారం అయితే కంపల్సరీగా అది ఎఫెక్టివ్ తీసుకుంటే బెటర్. నేను తీసుకుంటున్నాను బాస్. మాకు ఇంకో 2 weeks లో ఇస్తుండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సండే పూట టైం తీసుకొని 1 hour పైగా మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక ఇష్యూ మీద కొంతకాలం తర్వాత మళ్ళీ కలుద్దాము మేము. ఇప్పుడు మీరు ఇది అమలు అవుతున్న తర్వాత, బ్రిటన్లో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మీతో మీ అనుభవాల్ని మరోసారి మాతో షేర్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అది కొంతకాలం తర్వాత దాన్ని మనం డిసైడ్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఇది మీకు తర్వాత యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎస్వికే వెబినార్స్ అని కొడితే ఒక 3-4 రోజుల్లో మేము యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ, నమస్కారం. ఓకే, థ్యాంక్స్ అండి వినయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఓకే. You are currently the only person in this conference.